నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ మధు. నేను రాజు. మిత్రులారా, చలి అయితే సుక్కలు చూపిస్తుంది. చిన్నపిల్లలు పెద్దలైతే జాగ్రత్తగా ఉండండి. ఇక ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. ఈ సమావేశాలు కేసీఆర్ వస్తారా రారా అనేది కూడా పెద్ద చర్చ జరుగుతున్నది. మొన్న కేసీఆర్ తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టిన తర్వాత ఆ వ్యాఖ్యల మీద ఇంకా కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇంకో దిక్కు అయితే లా అండ్ ఆర్డరు అసలు మన రాష్ట్రంలో పనిచేస్తుందా లేదా, ఎక్కడ చూసినా మరణాలే, ఎక్కడ చూసినా చంపుకోవడాలే, ఎక్కడ చూసినా కూడా ఇవే జరుగుతున్నాయి. అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్నట్టు కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం మార్నింగ్ న్యూస్కి వెళ్ళి ఏ పత్రిక ఏ విషయాల్ని ఏ అంశాలని తీసుకొచ్చింది అనేది ఒకసారి మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళి చదివి మార్నింగ్ చూసే వాళ్ళందరూ కూడా ఒకసారి మా లైవ్ని అయితే లైక్ చేసి మీ కామెంట్ అయితే చేయండి. ఒకసారి మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ముందుగా అయితే లైక్ చేయండి. ముందుగా వార్తల్లోకి వెళ్దాం. దిశ పత్రికను చూసుకుందాం. రైట్. వచ్చే నెల 16న సెలవు ఉన్నట్ట లేనట్ట, సంక్రాంతి సెలవులపై రాని స్పష్టత. విద్యాశాఖ క్యాలెండర్ ప్రకారం 15 వరకే హాలిడేస్. సర్కారు తాజా షెడ్యూల్లో 16న కనుమ. తేదీల సవరణపై అధికారుల తర్జన భర్జన అయితే పడుతున్నారంట. మరి వచ్చే నెల సంక్రాంతి పండుగ ఏదైతే ఉందో మరి 16 రోజుల సెలవు ఉందా లేదా అని చెప్పేసి ఒక కన్ఫ్యూజ్ అయితే నెలకొందంట. మరి అఫీషియల్గా 15 వరకు అయితే సెలవులు ఇచ్చారు క్యాలెండర్ ప్రకారం. సో మరి 16న కనుమ పండుగ ఉన్న సందర్భంగా మరో రోజు సెలవు ఉంటుందా లేదా అని చెప్పేసి ఇటు విద్యార్థులు అటు విద్యార్థుల తల్లిదండ్రులు అటు అధికారులు అయితే తర్జన భర్జన పడుతున్న పరిస్థితి అయితే ఉంది. 15 తారీఖే హాలిడే అక్కడ వరకే ఉంది. మళ్ళీ 16 మిగతా రోజు కనుమ. ఇంకా పండుగ అయిపోలేదు కానీ హాలిడేస్ అయిపోతున్నాయి. మరి ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది దాని మీద కొంత గందరగోళం అయితే ఉంది. అందరికీ స్మార్ట్ కార్డులు, రాష్ట్ర వ్యాప్తంగా కామన్ మొబిలిటీ కార్డులు, ఆర్టీసీతో పాటు మెట్రో సేవలకు వినియోగం, ప్రయాణికులు ట్రావెల్ డేటా ఆధారంగా రద్దీ రూట్లలో రవాణా మెరుగు, సీఎం రేవంత్ దూరదృష్టి అమలుకు గ్రీన్ సిగ్నల్, మునుముందు ఇతర ప్రభుత్వ సేవలకు లింక్, తొలుత మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు జారీ అంట. రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ కార్డులు ఇవ్వాలని సర్కార్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ముందుగా ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రయాణిస్తున్న మహిళలకు ప్రత్యేక ట్రావెల్ కార్డులు జారీ చేయనున్నారు. దీనిపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇటీవల ఒక కీలక ప్రకటన చేశారు. ఇందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తో ఒప్పందం కుదిరినట్టు సమాచారం. ఈ కార్డులు మహాలక్ష్మి స్కీమ్ సమర్థవంతంగా అమలుకు టెక్నాలజీ సాయం చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు రూపమైన కామన్ మొబిలిటీ కార్డును మహాలక్ష్మి స్కీమ్ ద్వారా వినియోగంలోకి తెచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు దిశకు తెలిపాయి. ఆర్టీసీ బస్సుతో పాటు మెట్రో రైల్, ఎంఎంటీఎస్ వంటి రవాణా సేవలకు కూడా ఈ కార్డును వినియోగించుకునేలా రూపొందించాలనేది సీఎం లక్ష్యం. భవిష్యత్తులో ఇతర రాష్ట్ర సేవలకు లింక్ చేసి డిజిటల్ ప్లాట్ఫామ్గా సిఎంసిని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి దూరదృష్టి నుంచి వచ్చిందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. జీరో టికెట్ల జారీలో ఇబ్బందులు, మహాలక్ష్మి ఉచిత ప్రయాణాలకు రాష్ట్రం విపరీతమైన డిమాండ్ పెరిగింది. మహాలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు సుమారు 8,500 కోట్ల విలువైన 250 కోట్ల ఉచిత ప్రయాణాలు టికెట్ల జారీ పెరిగాయి. ఈ పథకం వలన మహిళా సాధికారత దిశగా అడుగులు పడుతున్నాయని ప్రభుత్వం భావిస్తున్నది. పెద్ద ఎత్తున మహిళలు బస్సులో ప్రయాణాలు చేయడంతో కండక్టర్లు టికెట్లు పెరుగుతున్నాయంట. ఇప్పుడు మీకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు లాగానే ఒక స్మార్ట్ కార్డు అయితే మంజూరు చేయబోతున్నారంట. అది ఓన్లీ మహిళలకు ఒక కార్డు వస్తే ఇక అది మీకు ట్రైన్లో పోయినా చెల్తుంది, మెట్రోలో పోయినా చెల్తుంది, బస్సులో పోయినా చెల్తుంది. అట్లా ఆ విధంగా మహాలక్ష్మి స్కీమ్ కింద ఒక కార్డును అయితే మంజూరు చేయబోతున్నారట గవర్నమెంట్ వాళ్ళు. చిరస్థాయిగా నిలిచేలా అమ్మవార్ల గద్దెలు. మేడారంపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్. భక్తులు తరించేలా పునర్నిర్మాణ పనులు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట. కనీ విని ఎరగని రీతిలో సమ్మక్క సారలమ్మ మహాజాతర నిర్వహణ. ప్రపంచ చరిత్రలోనే ఒక మైలురాయిలా నిలిచేలా ఏర్పాట్లు అని చెప్పేసి సీతక్క అంటున్నారు. సో చిరస్థాయిలా నిలిచిపోయేలా మేడారం జాతర అయితే పెద్ద ఎత్తున అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అయితే సాగుతున్నాయి. మొత్తం కూడా ఈ జనవరిలో అంటే 2026 జనవరిలో మనకు ఈ జాతర అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇది చాలా పెద్దది అనమాట. ఆసియాలో అతిపెద్ద మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అని దీనికైతే పేరుంటుంది. సో దానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే
నిధులు విడుదల చేసి అక్కడకు వచ్చేటువంటి భక్తులకు ఎట్లాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రతి ఒక్కటి ఏర్పాటు చేసే దిశగా అయితే పనిచేస్తుంది. దాదాపు 250 కోట్లు కూడా ఆల్రెడీ విడుదల చేసిరు వాటి కోసం. మధ్య భారతంలో ఒకే ఒక్కడు డీకే సహా 6 రాష్ట్రాల ఉద్యమానికి ఒకే సీసీ సభ్యుడు. ఎన్కౌంటర్లలో లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ కుదేలు. మొత్తం కేంద్ర కమిటీ 5 సభ్యులకే పరిమితం. 3 తెలంగాణ, 2 బీహార్, 1 జార్ఖండ్. దేవ్జీ చేతుల్లోనే పార్టీ భవిష్యత్తు. దేవ్జీ ఫైలు. మొత్తం మధ్య భారతానికి ఒకే ఒక్కరు. ఈయన నాయకత్వంలో ఇప్పుడు నడుస్తుందంటే, ఎందుకంటే పార్టీ అంతా కుదేలు అయిపోయింది కదా ఎన్కౌంటర్లతోని లొంగుబాట్లతోని. సో దానికి సంబంధించి మొత్తం 5 ఉన్నారట. కేంద్ర కమిటీలో మొత్తం 5 మందే ఉన్నారంట. అట్లా తెలంగాణలో 3, 2 బీహారు, 1 జార్ఖండ్. తెలంగాణ నుంచి 3 కేంద్ర కమిటీలో ఉన్నారంట. ఇప్పుడు పార్టీ భవిష్యత్ అంతా దేవ్జీ చేతుల్లోనే ఉన్నది. రీసెంట్గా మావోయిస్ట్ అగ్రనేత గణేష్ అలియాస్ హనుమంత్ కూడా మృతి చెందారు. దాంతో ఇంకా మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నట్టయితే కనిపిస్తుంది ఈ పరిణామాలు చూస్తుంటే. నేడు సిడబ్ల్యూసి సమావేశానికి హాజరు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి. రేపు సాయంత్రం తిరిగి హైదరాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఢిల్లీకి వెళ్తున్నారట. 61 ఢిల్లీకి ప్రయాణించడం మరోసారి పోతున్నట. ఏపీలో 7 తెలంగాణ వాసుల దుర్మరణం. ఆంధ్రప్రదేశ్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నంద్యాలలో బస్సును ఢీకొన్న కారు, 4 మృతి. గుంటూరు వద్ద కారును ఢీకొట్టిన ట్రావెల్ బస్సు, 3 స్పాట్ డెడ్, మరో 3కి గాయాలు. మృతుల్లో 4 హైదరాబాద్, 3 సూర్యాపేట వాసులు. ఏపీలో తెలంగాణ వాసులు 7 చనిపోయారట. బస్సును కారు ఢీకొట్టడంతో 7 అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి. 4 హైదరాబాదు, 3 సూర్యాపేటకు చెందినటువంటి వ్యక్తులు చనిపోయినటువంటి పరిస్థితి. భార్యకు నిప్పంటించిన భర్త అరెస్ట్. అనుమానంతోనే మర్డర్ చేసినట్లు అంగీకారం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అదుపులోకి తీసుకున్న పోలీసులంట. సో భార్యకు నిప్పంటించిన భర్తను అరెస్ట్ చేసిరంట. సో నిన్న కూడా ఇక్కడ నల్లకుంటలో అయితే ఒకటి జరిగింది. సో నిజంగా దారుణం. ఈ మధ్య అయితే చాలా దారుణాలు అయితే ఇలాంటివి జరుగుతున్నాయి. భార్య గొంతు కోసిన భర్త. హన్మకొండ జిల్లా ఆత్మకూరులో ఘటన అంట. సో ఇక ఇట్లా ఉంది. భర్త మర్మాంగం కోసిన భార్య. వివాహేతర సంబంధమే కారణం. తమిళనాడులో దారుణం. ఇక్కడనేమో భార్యలకు గొంతు కోసారు, అక్కడనేమో భర్త మర్మాంగాలు కోసేసారు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. సో వివాహేతర సంబంధమే దానికి కారణం అంట. సో ఆ భర్త ఎవరైతే ఉన్నారో అలా భార్యను భార్య వేరే వాళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్ల ఆమె చూసిందంట. అంటే భర్తలు ఇద్దరు కూడా దూరంగా ఉన్నారు. ఆయన పని నిమిత్తం ఒక ప్రాంతంలో ఉంటాడు, వాళ్ళ భార్య ఒక ప్రాంతంలో ఉంటుంది. సో వాళ్ళ భర్త ఎవరైతే ఉంటాడో వేరే ఒక అమ్మాయితోని వివాహేతర సంబంధం అయితే పెట్టుకున్నారంట. ఆ విషయం వాళ్ళ భార్యకు తెలిసి పలుమార్లు అయితే చెప్పిందంట, ఇది మంచిది కాదు, దీన్ని మానుకోవాలని చెప్తే ఆయన అట్లనే కొనసాగించిందంట. లాస్ట్కు ఇక వాళ్ళు ఒక రూమ్లో అయితే ఉన్నారంట. వాళ్ళు ఎవరైతే వివాహేతర సంబంధం పెట్టుకున్నా వాళ్ళు ఉంటే వాళ్ళ భార్య అయితే చూసిందంట. ఇక చూస్తే పక్క ప్లాన్ చేసింది. ఒకరోజు ఇక నిద్రిస్తున్న సమయంలోనే వచ్చింది కథం. ఇక అట్లా ఉంది పరిస్థితి. ఈ ఫోన్లు వచ్చినాక ఇవి విపరీతంగా విరిగిపోయినాయి. అటు పని పోగానే ఇటు కొలిపే, అటు వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్, స్నాప్చాట్, ఇంకా ఏవో కొత్త యాప్లు దొరకకుండా దారుణం అనిపిస్తుంది ఇసొంటివి. రైట్. మోడీ క్లాస్. ఏపీ ఎంపీ లీక్. తెలంగాణ ఎంపీల మధ్య విభేదాలకు కారణమైన ఆంధ్ర పార్లమెంటు సభ్యులు ఎవరు లీక్ చేశారని ఆరా తీయగా అసలు విషయం బయటికి. పార్టీ పరువు పోయిందనే భావనలో టీజీ ఎంపీలు. లీక్ హైకమాండ్ ఆదేశమా, యాదృచ్ఛికమా? రాష్ట్ర బీజేపీ ఎంపీల మధ్య అదే పార్టీకి చెందిన ఏపీ ఎంపీ చిచ్చు పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో తెలంగాణ ఎంపీల మధ్య ఉన్న విభేదాలు మరింత ముదిరినట్లు చర్చ జరుగుతుంది. ఇటీవల ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో తెలంగాణ ఎంపీల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. ఈ విషయాలు మీడియాలో రావడంతో రాష్ట్రంలోని కేంద్ర మంత్రులు షాక్ అయ్యారు. ఇంటర్నల్ మీటింగ్లో చర్చించిన అంశాలు లీక్ చేసింది ఎవరు అని ఆరా తీయగా ఏపీకి చెందిన ఓ ఎంపీ హస్తం ఉందని తేలడంతో ప్రస్తుతం మౌనంపై అయితే పాటిస్తున్నారట. రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం మోదీ గారు తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలకు కొద్దిగా క్లాస్ తీసుకున్నారు. ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించట్లేదు అని చెప్పేసి కూడా కొద్దిగా క్లాస్ తీసుకున్నట్లయితే మనకు వార్తలు వచ్చినాయి. సో అది ఎవరు చేశారని చూస్తే ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక ఎంపీ అయితే బయటికి లీక్ చేశారని అయితే సమాచారం అయితే ఉందంట వాళ్ళకి. తెలంగాణలో కూడా ఇప్పుడు వీళ్ళంతా సమావేశం పెట్టుకుంటారు కదా, వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు కదా, ఇదంతా మళ్ళీ బయటికి పోతుందట. ఇంకెవరు కొనిస్తారు? ఇండ్లు ఉన్నోళ్ళే.
సో ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు ఓడిస్తున్నారు, ఇంట్లో సీక్రెట్స్ అన్ని బయట ఎవరు చెప్తున్నారు అని మన కిషన్ రెడ్డి కూడా ఫైర్ అయింది కదా. వాళ్ళు ఎవరో చెప్పిన ఎంపీలు మాకు చెప్పండి అని చెప్పేసి. అసెంబ్లీ కేసీఆర్ మల్లారెడ్డి మజాక మేడ్చల్ ఎమ్మెల్యే వ్యాపార సంస్థల నుంచి వ్యర్థాలు, ఆ మురుగునీటిని షామీర్పేట పెద్ద చెరువులోకి వదులుతున్నట. కాలుష్యమయంగా మారుతున్న నీటి వనరు, ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకొని అధికారులు. చెరువులో డ్రైనేజీలు కలిపేందుకు చేస్తున్న పైప్ లైన్. గ్రేటర్ హైదరాబాద్కే తలమానికంగా ఉన్న షామీర్పేట పెద్ద చెరువు ఇప్పుడు మురికి కూపంగా మారిపోతున్నది. దీనికి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి చెందిన వ్యాపార సంస్థలే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. తన వ్యాపార సంస్థల నుంచి వెలువడుతున్న మురుగునీరు మానవ వ్యర్థాలను నేరుగా చెరువులోకి కలపడంతో కాలుష్యమయమవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల చెరువు ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని వాపోతున్నారు. చెరువులోకి వ్యర్థాలు రాకుండా అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం ఆయన రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గుతుందని విమర్శిస్తున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ను ఆక్రమించి మేడ్చల్ జిల్లా షామీర్పేట మండల కేంద్రాన్ని ఆనుకొనున్న షామీర్పేట పెద్ద చెరువులో 1200 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంటే దాంట్లకు ఇక అన్నిట్లలో నేనే ఫస్ట్ నేనే సోషల్ మీడియాలో విద్యా సంస్థలలో నెంబర్ వన్ అనుకుంటాడుగా. ఇగో ఇట్లా ఖరాబ్ చేసుట్లా చెరువులు ఖరాబ్ చేసుట్లా కూడా పోటీ పడుతున్నాడు మల్లారెడ్డి గారు. సో ఆయనకు సంబంధించిన సంస్థల నుంచి వ్యర్థాలు మొత్తం చెరువులోకి వస్తున్నాయని చెప్పేసి ఆరోపణలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫోటోలు కూడా ఉన్నాయి. పాలమీండు పూలమీండు ఆఖరికి చెరువులు కూడా కథం బట్టి. మరి అధికారులు కూడా చర్యలు తీసుకునే పరిస్థితి అయితే ఉందంట. ఆయన మాజీ మంత్రి కావడంతో ఇప్పుడు ఎమ్మెల్యే మంత్రి. సో అట్లా ఉంది పరిస్థితి. అసెంబ్లీకి కేసీఆర్ పాలమూరు రంగారెడ్డిపై నిలదీయాలని నిర్ణయం. అసెంబ్లీ సమావేశాల తర్వాతే బీఆర్ఎస్ సభలు. ఫామ్ హౌస్ వేదికగా నేతలతో కీలక సమావేశం. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నట్లు తెలిసింది. శుక్రవారం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ కీలక నేతలతో పాటు పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాలకు చెందిన నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై ఆయన చర్చించినట్లు తెలిసింది. నదీ జలాల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అంట. సో ఈసారి కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రానున్నారని చెప్పేసి సంకేతాలు అయితే వస్తున్నాయి. సో రేపు 29 తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. నల్గొండ అట్లాగే మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లా సంబంధించిన ముఖ్య పార్టీ నేతలతోని నిన్న ఫామ్ హౌస్లో ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. సో ఎట్లా ప్రభుత్వాన్ని నిలదీయాలని, వాటర్ ఇష్యూ పైన ఎట్లా మాట్లాడాలనే అంశాల గురించి కూడా వారితో చర్చించినట్లే సమాచారం. ఈసారి వస్తారు అని చెప్పేసి, అసెంబ్లీకి వస్తారు అని చెప్పేసి ఒక సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యం లేకపోతే రేవంత్ను చెప్పుతో కొట్టేవాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. ఈ కొట్టుకునుడు ఎందుకు, ఈ తిట్టుకునుడు ఎందుకు, ఏం మాటలు, చెప్పులతోనూ కొట్టుకునుడేంది? ఈ కొట్టుకోవడానికి మాకు జనాలు అధికారం ఇచ్చింది ఎందుకు, మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చింది ఎందుకు, ఏం చేస్తున్నారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ రీ ఎంక్వైరీ, సుప్రీంకోర్టుకు ప్రభాకర్ రావు విచారణ నివేదికలు, కస్టోడియల్ విచారణ నుంచి ఎస్ఐబి మాజీ చీఫ్ కు రిలీఫ్. స్ట్రాటజిక్ సంస్థల ఆరా మస్తాన్ను విచారించిన సిట్ 29 నుంచి కీలక పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్. 29 నుంచి అయితే కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయట. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మళ్ళీ ఒకసారి రీఎంక్వైరీ చేసి నిన్నటి వరకు అయితే దాదాపు 15 రోజుల పాటు అయితే విచారించారు. నిన్నటితో ముగిసింది. ఈ విచారించిన సమాచారం అంతా సుప్రీంకోర్టుకు అప్పచెప్తున్నారు. ఈ 29 నుంచి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇక మరి చూడాలి, 2 ఏళ్ల నుంచి కూడా కీలకం అంటున్నారు. ఆ కీలక పరిణామాలు ఏందో మనకు 29 తారీఖు నుంచి తెలుస్తాయి. రైట్, ఇక పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయండి, 16 ఏళ్ల లోపు వారికి వర్తింపజేయండి. ఆస్ట్రేలియా తరహా చట్టాన్ని కేంద్రం పరిశీలించాలి. సోషల్ మీడియా దుష్ప్రభావాలపై దాఖలైన పిల్పై మద్రాస్ కోర్టు కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. సో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయండి. సో ఇది నిజంగా మంచి పరిణామం. చేయాలి కూడా ఖచ్చితంగా. ఎందుకంటే 16 ఏళ్ల లోపు వారికి వర్తింపజేయండి. ఎందుకంటే ప్రస్తుతం మన దేశంలో అయితే కొన్ని చట్టాలు ఉంటాయి కానీ ఇంప్లిమెంట్ కావు యాక్చువల్గా. సో ఇప్పుడు ఈ సోషల్ మీడియా కూడా అంతే. మనకు పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే దాకా మొత్తం సోషల్ మీడియానే. అసలు ఏజ్తో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోన్లు అయితే వాడుతున్నారు చిన్న పిల్లలు. దీనికి కారణం ముఖ్యంగా కొందరు తల్లిదండ్రులను కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ పనులు చేసుకోవడానికి పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చి ఆ వీడియోలు పెట్టించి అలా వదిలేస్తారు. వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు. సో దానివల్ల వాళ్ళకి చిన్న పిల్లల కంట్లకు అది బ్రైట్నెస్ ఎట్లా వస్తుంది సెల్ ఫోను, దానివల్ల తీవ్ర ప్రభావాలు అయితే వాళ్ళ కంటి చూపు పైన, ఆరోగ్యం పైన తీవ్రంగా
నష్టం అయితే జరుగుతుంది. ఆస్ట్రేలియా తరహా ఇక్కడ కూడా చేయాలని చెప్పేసి మద్రాస్ హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేస్తుంది. సో దాన్ని పరిశీలిస్తామని చెప్పేసి కూడా కేంద్రం అయితే చెప్తున్నది. ఇంత ముందుకు స్కూల్ అయిపోగానే ఇంటికి వచ్చి ఏదైనా ఆటలు ఆడుకునేది. అవును, ఏదైనా బైక్ ఆడికి పోయో, రోడ్ మీదకి పోయో, బ్యాడ్మింటన్ ఏదన్నా ఒకటి ఆటలు ఆడుకునేది. ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు బడి బ్యాగ్ అటు ఎత్తేసిరంటే కథమే, ఫోన్ ఉడికొచ్చి ఫోన్ అంతే. ఇక ఫోన్ మళ్ళీ పనుకునేదాకా. ఇంకొంతమంది పిల్లలకు తింటుంటే ఫోన్ ఇస్తేనే తింటారు. వాళ్ళు చెప్తారు, తల్లిదండ్రులు వాళ్ళు చెప్తారు, ఫోన్ ఇస్తేనే తింటారు, మా అబ్బాయి ఫోన్ ఇస్తేనే తింటారు. అంటే మనకి తెలుసా? మనకి తెలియదు కదా, నేర్పించింది ఎవరు? మీరే కదా. సో ఇట్లుంది పరిస్థితి. సో బ్యాన్ చేస్తేనైతే మంచిగానే ఉంటుంది. ఓకే, ఇది దిశా పత్రిక మిత్రులారా. వెలుగు ఎయిర్ ప్యూరిఫైర్ల పైన వెంటనే జీఎస్టీని తగ్గించలేం. 18 నుంచి 5% తగ్గింపు సాధ్యం కాదని ఢిల్లీ హైకోర్టుకి కేంద్రం వెల్లడి. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణీత ప్రక్రియ ద్వారానే చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మినహాయింపులు ఇస్తే మరిన్ని డిమాండ్లు వస్తాయి. ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటుందని వ్యాఖ్య. ఎయిర్ పొల్యూషన్ పెరగడంపై హైకోర్టు ఆందోళన. నిర్ణయం తీసుకోవడంలో జీఎస్టీ మండలికి ఇబ్బంది ఏంటని ప్రశ్న. కేంద్రానికి 10 రోజుల గడువు. వచ్చే నెల 9కి విచారణ. ఏం లేదు, తగ్గిస్తే పైసలు తగ్గుతాయి అంతే. ఇక అవన్నీ కారణం. ఇప్పుడు దీన్ని తగ్గితే మిగతా వస్తాయి, మళ్ళీ మాకు కూడా తగ్గించు అంటారని కేంద్రం చెప్తుంది. మేము అట్లా జిఎస్టీ తగ్గించలేం, ఈ ఒక్క ప్రోడక్ట్ తగ్గిస్తే మిగతా ప్రోడక్ట్లను కూడా మాకు కూడా తగ్గించండి అని చెప్పేసి మాట్లాడుతాయి. కాబట్టి మేమేం దాని మీద చర్యలు తీసుకోలేమని చెప్పేసి కేంద్రం అంటున్నాం. అంటే నీళ్లు తాగేటివి కూడా ఖచ్చితంగా మనం ఎంత ట్యాక్స్ కట్టాలో అంత ట్యాక్స్ కట్టాల్సిందే తాగే వాటర్కి. ఒకప్పుడు భూమి సొంత ఆస్తి కాదు. అవును, భూమి ఎవరైనా సరే ఎక్కడైనా సరే వ్యవసాయం చేసుకోవచ్చు అంతే. తర్వాత వస్తున్న క్రమంలో భూమికి మార్కెట్ విలువ పెరుగుతున్న క్రమంలో భూమి సొంత ఆస్తిగా మారిపోయింది. భూమి కొంతమంది చేతుల్లో బందీ అయిపోయింది. తర్వాత నీళ్లు ప్రకృతి నుంచి వచ్చే సంపద. నీళ్లు ఎక్కడైనా బోర్లు ఉండేది, బోరింగ్లు ఉండేది, చెరువులలో ఊటలు, చెరువుల నీళ్ళు తాగేది. కానీ ఇప్పుడు నీరును కూడా అమ్ముతున్నారు. భూమిని అమ్ముతున్నారు, నీరుని అమ్ముతున్నారు, వాటర్ బాటిల్. ఇక రేపు మొన్న వచ్చింది అదే ఆక్సిజన్, అదే కదా. మొన్న వచ్చింది ఏంది, కోవిడ్ లో గాలిని కూడా కలుషితం చేసి గాలిని అమ్ముకుందామనే ఏర్పాట్లు జరిగినాయి. గాలిని అమ్మే ప్రక్రియనేగా మొన్న వచ్చినది కరోనా. సో భూమిని అమ్ముతారు, నీళ్ళని అమ్ముతారు, రేపు గాలిని అమ్ముతారు, రేపు వెలుతురుని అమ్ముతారు, రేపు సూర్యుని అమ్ముతారు. ఉన్నదాన్ని ఖరాబ్ చేస్తారు. ఇంకా ఖరాబ్ చేసిన తర్వాత నువ్వు బతకాలంటే గత్యంతరం లేక ఆడిచ్చింది తీసుకోవాల్సింది. అట్లయితేనే బతుకుతావు నువ్వు. ఇగో ఇట్లా జరుగుతుంది. ఆడవాళ్లకు బీపీ గండం. రాష్ట్రంలో 26% మహిళల్లో హైపర్ టెన్షన్, గుండె, కిడ్నీ జబ్బుల బారిన పడుతున్న లేడీస్. 20 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి బీపీ చెకప్ తప్పనిసరి. దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్యంపై విన్కార్స్ రిపోర్ట్. బీపీ ఉన్న మందులు వాడేది 7% మందే. గర్భిణీలు, మెనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో ఎక్కువ రిస్క్. రాష్ట్రంలో ప్రతి 100 మంది మహిళల్లో 26 మందికి హైపర్ టెన్షన్ ఉన్నట్టు ఓ స్టడీలో తేలింది. వయసుతో సంబంధం లేకుండా బీపీ దాడి చేస్తుండడంతో చాలా మంది మహిళలు గుండె, కిడ్నీ సంబంధిత జబ్బుల బారిన పడుతున్నారు. బీపీ సమస్య ఉన్నప్పటికీ అనేక మంది మందులు వాడటం లేదు. ఈ విషయం ఉమెన్ ఇన్ ఇంటర్వ్యూలో కార్డియాలజిస్ట్ అండ్ రిలేటెడ్ సైన్సెస్ స్టడీ రిపోర్ట్లో వెల్లడైంది. ఇండియా జర్నల్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసిజి ఇన్ ఉమెన్ పబ్లిష్ అయిన మల్టీ స్పెషాలిటీ కన్వెన్షన్ స్టేట్మెంట్లో ఈ విషయం బయటపడింది. దేశంలో 4 రీజియన్లలో మహిళలతో ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితులు విశ్లేషించింది. అందరి అభిప్రాయాలను సేకరించి ఏకాభిప్రాయంతో ఈ రిపోర్టును రూపొందించింది. ఈ కన్సెన్స్ స్టేట్మెంట్లో రూపకల్పన రాష్ట్రం నుంచి నిమ్స్, అపోలో, ఉస్మానియా హాస్పిటల్కి చెందిన డాక్టర్లు పాల్గొన్నారు. ఆడవాళ్ళకైతే బీపీ గండం ఉందంట. బీపీ ఉన్న మందులు వాడేది 7% మంది. బీపీ ఉందని తెలిసినా కూడా మందులు వాడలేకపోతున్నారు. 26% మందికి బీపీ ఉంది రాష్ట్రంలో. ఇక 100కి 26% జర జాగ్రత్తగా ఉండరు మహిళలతోని. 26% బీపీ ఉంటుందంట. మొదటి వారంలో కేసీఆర్, హరీష్ కు నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జనవరి 5, 6 తేదీల్లో ఇచ్చేందుకు రంగం సిద్ధం. కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే విచారించేందుకు సిట్ ఏర్పాట్లు. ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు పక్కా ఆధారాల సేకరణ. సేఫాలజిస్ట్ ఆరా మస్తాన్ స్టేట్మెంట్ మరోసారి రికార్డు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురికి వచ్చే నెల మొదటి వారంలో నోటీసులు జారీ చేసేందుకు సిట్ సిద్ధమైంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును సిట్ అధికారులు 14 రోజుల పాటు విచారించి పలు వివరాలు రాబట్టారు. ఇందుకు సంబంధించి జనవరి 16న సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున ఆలోపే బీఆర్ఎస్ ముఖ్య నేతలను విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు షెడ్యూల్ కూడా రెడీ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో స్టేటస్ రిపోర్టు దాఖలు కోసం న్యాయ సలహాలు తీసుకుంటున్నది. పక్కా ఆధారాల సేకరణలో సిట్ న్యాయ విచారణలో కేసు వీగిపోకుండా సిట్ అధికారులు పక్కా ఆధారాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో బాధితుల నుంచి రికార్డు చేసిన స్టేట్మెంట్లను పరిశీలిస్తున్నారు అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. మొదటి వారంలో అంటే జనవరి మొదటి వారంలో కేసీఆర్కు, హరీష్ రావుకు సిట్ను నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉందంట. కమాండ్ కంట్రోల్ ఏదైతే ఉందో అక్కడ సజ్జనార్ నేతృత్వంలో ఇదంతా జరిగే అవకాశం కూడా కనిపిస్తుందంట. సేఫాలజిస్ట్ ఆరా మస్తాన్ స్టేట్మెంట్ మరోసారి రికార్డు అయితే చేయనున్నారు అని చెప్పేసి మనకైతే ప్రధానంగా కనిపిస్తుంది. కేసీఆర్ రీఎంట్రీతో తిట్ల వరద. రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ పాత కథే రిపీట్. వస్తున్నా తోలు తీస్తా అంటూ కేసీఆర్ కామెంట్. చింతమడకలోనే చీరి చింతకు కడతామంటూ సీఎం రేవంత్ రెడ్డి కౌంటరు. ఎడమకాలి చెప్పుతో కొడతా అని కేటీఆర్ వ్యాఖ్య. అగ్రనేతలకు తోడుగా తిట్ల దండకం అందుకున్న లీడర్లు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తారాస్థాయికి మాటల మంటలు. నోటి గబ్బు తప్ప ఇంకేం లేదు అని బండి సంజయ్ ఫైర్. రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ తిట్ల వరద మొదలైంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షాలు కేసీఆర్ను తిట్టేవారు. నాడు సీఎం హోదా కూడా మర్చిపోయి దద్దమ్మలు, రండాలు అంటూ మాట్లాడేవారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర రాజకీయాలు తిట్లు కాస్త తగ్గాయి. అప్పుడప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య కొంచెం ఘాటు విమర్శలు వచ్చినా తిట్లు మాత్రం లేవు. అయితే కేసీఆర్ తమ ఫామ్ హౌస్ ను వీడి రీఎంట్రీ ఇవ్వడంతో మళ్ళీ పాత కథ రిపీట్ అయింది. వచ్చి రాగానే తోలు తీస్తా అని కేసీఆర్ స్టార్ట్ చేస్తే చీరి చింత కడతామంటూ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇది ఇక్కడితో ఆగలేదు. వీరి మధ్య కేటీఆర్ ఎంటర్ అయి ఎడమకాలు చెప్తో కొడతా అంటూ పీక్స్ కి తీసుకెళ్లారు. ఇలా రెండు పార్టీల్లో పెద్ద పెద్ద లీడర్లు విమర్శలు గుప్పించుకోవడంతో ఇతర నేతలు మేమేం తక్కువ తినలేదు అన్నట్టు అదే దారిలో నడుస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ అగ్రనేతల మధ్య తిట్ల రాజకీయాలతో ఆ రెండు పార్టీల నేతల్లో ఇతర నేతలు తమకు నోటికి పని చెప్తున్నారు. కేటీఆర్ కు సిరిసిల్ల చెప్పుల దండేసి ఊరేగిస్తామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు చెప్పులతో కొడుతున్న బీఆర్ఎస్ నేతలు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా సీఎం రేవంత్ పై కామెంట్లతో రెచ్చిపోతున్నారు. దీంతో చిన్న విషయం కాస్త పెను దుమారం అయిపోతున్నది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య తిట్ల యుద్ధంతో ఆ రెండు పార్టీల లీడర్ల తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు మళ్ళీ తిట్లు వినాల్సి వస్తుందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళ నోటి నుంచి గబ్బు మాటలు తప్ప అభివృద్ధి గురించి చర్చ గురించి మాత్రం లేకుండా పోయిందని చురకలు అంటించారు. ఇరువైపులా అందుకున్నారు. వీళ్ళు ఎట్లా రాసుకొచ్చిరంటే కేసీఆర్ వచ్చి తోలు తీస్తా అన్న తర్వాత ఇవన్నీ స్టార్ట్ అయినాయంట. అంత ముందుకు బాగానే ఉన్నాయంట. కేసీఆర్ వచ్చి ఎప్పుడైతే తోలు తీస్తా అన్నారో అప్పటి నుంచి అంటే కేసీఆర్ మాట్లాడింది మనమేం సపోర్ట్ చేస్తలేం. ఎవరు మాట్లాడినా కూడా ఒక పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు గౌరవంగా మాట్లాడాలి. మిమ్మల్ని చూసి ఇతరుల కింద స్థాయి వాళ్ళు మాట్లాడుకుని రాజకీయ విమర్శ చేసుకోవాలి. స్వయం విమర్శ ఉంటుంది కదా, మనం స్వయం విమర్శ చేసుకొని రాజకీయ విమర్శ చేయాలి, వ్యక్తిగత విమర్శలు కాదు. ఏమన్నారు కేసీఆర్ ప్రభుత్వాన్ని తోలు తీస్తాను. ఇక దానికి కాంగ్రెస్ వాళ్ళు ఇక వాళ్ళ నోరుకు అద్దు లేదు అదుపు లేదు. ఇక ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఊరుకుంటారా, ఇటు బీఆర్ఎస్ వాళ్ళకు కూడా నోరుకు అద్దు లేదు అదుపు లేదు. ఇట్లా ఇట్లా తిట్టుకుంటున్నారు రెండు పార్టీలు. పాలుల కంటే ఎక్కువ అయిపోయింది లేదు పంచాయతీలు. గెలిపించిన గజ్వల్ ప్రజలనే పట్టించుకొని నువ్వు తోలు తీస్తావా? కేసీఆర్ పై మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్. 2 ఏళ్లు ఫామ్ హౌస్లో పడుకొని అవాకులు చెవాకులు మాట్లాడుతున్నాడు. గజ్వేల్లో కాంగ్రెస్ బలపడడంతో కేసీఆర్ గుండెల్లో గుబులు. బీఆర్ఎస్ గ్రాఫ్ రోజు రోజుకి పారిపోతున్నది. పంచాయతీ ఎన్నికల్లో కారు టైరు పంచర్ అయిందని ఎద్దేవా. గజ్వేల్లో మంత్రి పొన్నంతో కలిసి కొత్త సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం సందర్భంగా ఆ వ్యాఖ్యలు అయితే చేసిరు. గజ్వేల్ ప్రజలను పట్టించుకొని నువ్వు తోలు తీస్తావా అని అడుగుతున్నారు వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ మాట్లాడి ఎన్ని రోజులు అవుతుంది? 5 రోజులు అవుతుంది. 5 రోజుల నుంచి కూడా ముచ్చట నడుతూనే ఉన్నది. మళ్ళా కొత్తగా వచ్చింది ఇప్పుడు ఫ్రంట్ పేజ్లో ఇది రాయడం అవసరమా? ఇక పత్రిక అయినది కాబట్టి నేను కూడా తిడుతున్నా చూడురి.
నేను కూడా మాట్లాడుతున్నా వినురు అని చెప్పేసి తోలు తిత్తావా అని చెప్పేసి ఇగో ఇది రాసుకొచ్చిర్రు. ప్రజల సమస్యలు ఎన్ని ఉన్నాయి, జనం నిరుద్యోగంతో అల్లల్లా ఆడిపోతున్నారు, పేదరికంతో అల్లల్లా ఆడిపోతున్నారు, చచ్చిపోతున్నారు రోజుకు పబ్లిక్, సరైన తిండి దొరకలేదు. అవన్నీ విడిచిపెట్టి నేను తోలు తిత్తా అని చెప్పేసి 5 రోజుల తర్వాత మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడితే ఇప్పుడు వీళ్ళు ఫ్రంట్ పేజీలో రాసుకొచ్చారు. ఇంకా ఉన్నట్టుంది. ఇప్పుడు గజ్వేల్లో మంత్రి పొన్నంతో కలిసి కొత్త సర్పంచ్లు ఎన్నికయ్యారు కదా, సో వాళ్ళు 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు 119 నియోజకవర్గాల ఆయా ఎమ్మెల్యేలు ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులు సభలు పెట్టిగా వాళ్ళకు సర్పంచ్లకు వార్డు మెంబర్లకు సన్మానం చేస్తారు. ఇక చేసినప్పుడల్లా ఇదే కథ, ఇదే కథ ఇదే ఇక పుసుకుని వచ్చి పాయ కేసీఆర్ కథ రాకపోయినా కథ ఉండకపోతే ఇప్పుడు వీళ్ళకి మాట్లాడడానికి అదొకటి ఉన్నది, అదొకటి ఉన్నది. ఇక ఏదిరా అంటే అటు సూటి పెడతారు. సర్పంచులకు ఉన్నప్పుడు వాళ్ళ దిశ వాళ్ళ దశ నిర్దేశం చేయాలి. సర్పంచులు కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎట్లా చేయాలి, వాళ్ళకి పనులు ఎట్లా నేర్పియాలి, వాళ్ళకి ఏమేమి అధికారాలు ఉంటాయి వాళ్ళకి చెప్పాలి. అవిష్ పెట్టి ప్రతిపక్ష నేత కేసీఆర్ను నువ్వు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అని ఇక నేర్చుకోవాలి. కింద సర్పంచులు ఎంపీటీసీకి జెడ్పీటీసీలు వీళ్ళంతా మండల పార్టీ లీడర్లు వీళ్ళంతా ఉంటారు కదా, ఎట్లా తిట్టాలనేది నేర్చుకోవాలా. వీళ్ళని చూసి పొద్దుగాల రాజకీయాలకు వాళ్ళు కూడా ఎంటర్ కావాలనుకున్నప్పుడు ఫస్ట్ రావాల్సింది తిట్లే. ఈ పరీక్ష పాస్ అయిన తర్వాతనే నువ్వు రాజకీయాలలో నిలుస్తావు. ఫస్ట్ నువ్వు రాజకీయ నాయకుడు కావాలంటే తిట్టులు నేర్చుకోవాలి. అట్లా అయిపోయింది. ఫస్ట్ ఆ గ్రామ పంచాయతీలకు ఏదో 10 లక్షలు 5 లక్షలు ఇస్తా అని చెప్పినట్టున్నారు. అవి జల్దీ విడుదల చేస్తే వాళ్ళు గ్రామాలలో ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే అవి చేసుకుంటారు. ఒకసారి కామెంట్లు పెట్టండి మిత్రులారా. రాజకీయ నాయకులు తిట్ల దండకం గురించి మీరు కామెంట్లు పెట్టండి. అసలు రాజకీయ నాయకులు ఎందుకు ఇట్లా తిట్ల దండకాలు పెట్టుకుంటున్నారు, ఇలా తిట్ల పైన మీ అభిప్రాయం ఏంటి? ఇటువంటి తిట్లు మీరా నిన్నరా మీ ఊర్లోనన్నా? అసలు ఇట్లా తిట్టుకోవడం కరెక్టేనా? అంత స్థాయిలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, మంత్రుల స్థాయిలో, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు సో ఆ విధంగా మాట్లాడడం ప్రజానికం మొత్తం చూస్తుంది. తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా వాళ్ళని చూస్తూ ఉంటుంది. కాబట్టి ఒకసారి ఈ కింద కామెంట్లు పెట్టండి. వీళ్ళ తిట్ల దండకాల పైన వీళ్ళ తిట్ల పైన ఒకసారి కామెంట్లు పెట్టండి. ఏం బొమ్మలి? జై వెస్ట్ బెంగాల్, జై బీజేపీ, జై వెస్ట్ బెంగాల్, జై బీజేపీ, జై బీజేపీ, బీజేపీ అవినాష్ మహాత్మే, సిపి సైబరాబాద్ అక్కడి నుంచి చేస్తారా? బీజేపీ టీడీపీ. ఒకసారి ఇలా తిట్ల దండకాల పైన అర్థమయ్యేటట్టు పెట్టిరు కామెంట్లు. అది మొత్తం బొమ్మలు పెట్టిరు, ఏమో రాసుకొచ్చిర్రు. కామెంట్లు అర్థమయ్యేటట్టు ఏంది బొమ్మ? పాకిస్తాన్ ఇది ఏదో మరి, ఇది పాకిస్తాన్, ఇది జాకిల్ వైలెంట్ అటాక్ అట. ఇంకా ఈడేవాడు కావచ్చు. కామెంట్లు పెట్టండి వీళ్ళ తిట్ల దండకం పైన. వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు తిట్లు వీళ్ళ తిట్టే పైన మీ అభిప్రాయం ఏంటి? ఒకసారి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. అట్నే ఎందుకు పొలిటికల్ నాయకులు ఇట్లా తిట్టుకుంటున్నారు, వీళ్ళ తిట్ల మీద మీ అభిప్రాయం ఏంది అనేది కామెంట్ పెట్టండి మిత్రులారా. సో ఇది ఇట్లా నడుస్తుంది. ఎరువుల వాడకం తగ్గించాలి, అతిగా వాడడంతో రోగాల పాలవుతున్నాం కిషన్ రెడ్డి. రైతులు నేచురల్ ఫార్మింగ్ పై దృష్టి పెట్టాలి. గతంలో రాష్ట్రానికి ప్రధాని వచ్చినా సీఎం వచ్చేవారు కాదు. ఇప్పుడు కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడం మంచి పరిణామమని వ్యాఖ్య. మంత్రి జూపల్లితో కలిసి రిమ్స్లో క్రిటికల్ కేర్ సెంటర్తో ప్రారంభమైతా పంట సాగులో రైతులు ఎరువులు వాడకం తగ్గించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఎరువులు అతిగా వాడడంతో రోగాల పాలవుతున్నాం. కనీసం మన ఆరోగ్యం కోసమైనా కెమికల్ లేకుండా పంటలు పండించాలి. నేచురల్ ఫార్మింగ్ పెరగాల్సిన అవసరం ఉంది అని అన్నారు. ఆదిలాబాద్లోని రిమ్స్ హాస్పిటల్ 23.75 కోట్లతో నిర్మించిన 50 బెడ్స్ క్రిటికల్ కేర్ సెంటర్ను శుక్రవారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేచురల్ ఫార్మింగ్ ద్వారా దిగుబడి పెరుగుతుందని, దీంతో రైతులకు లాభదాయకంగాను ఉంటుందని చెప్పారు. అక్కడ ఎరువుల సప్లై లేదు కాబట్టి, యూరియా సప్లై లేదు కాబట్టి అట్లా ఇండైరెక్ట్గా ఎరువులు వాడొద్దు అని చెప్తున్నారు. అంతే, వాడొద్దు. కాకపోతే అది అలవాటు చేసింది ఎవరు? ప్రభుత్వాలు అలవాటు చేసినాయి. ఇప్పుడు వచ్చే విత్తనాలు కూడా ఏమవుతున్నాయంటే అవి ఎరువులకే సపోర్ట్ చేస్తాయి. విత్తనాలు కూడా హైబ్రిడ్ విత్తనాలు వచ్చేసి ఎరువులు వేస్తేనే అవి పంట దిగుబడి వచ్చే విధంగా ఆల్రెడీ వ్యవసాయం అంటే తయారైపోయింది. ఎరువులు లేకుండా, ఈ మందులు కొట్టకుండా వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఎరువులు వాడొద్దంటే ఎట్లా అవుతుంది? అది
కొత్త కొత్త పురుగులు వస్తుంటాయి, కొత్త కొత్త తెగులు వస్తుంటాయి వాటికి. సో ఇప్పుడు ఎరువులు అయితే వాడొద్దు అంటున్నారు. మరి వాడకపోవడం మంచిదే, చిన్నగా ఫార్మింగ్ వైపు నేచురల్ ఫార్మింగ్ వాడకపోవడం మంచిదే, అలవాటు కావాలి. ఎందుకంటే అన్ని కల్తీ అయిపోయినాయి. తినే తిండి కూడా కల్తీ అయిపోతే ఎట్లా చెప్పండి. తినే తిండి కూడా కనీసం దాంట్లో కొంత పోషకాలు పౌష్టికాహారం తినాలి కదా మనం. ఇక అది కూడా మందులో కూడా అయిపోతే ఇక మనం ఎట్లా బతికేది. అసెంబ్లీకి కేసీఆర్ 29న హాజరయ్యే అవకాశం ఉందంటున్న బీఆర్ఎస్ పార్టీ వర్గాలు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 3 జిల్లా నేతలతో ఎర్రవల్లిలో కేసీఆర్ సమావేశం. అసెంబ్లీ వేదికగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రజలకు వివరించాలని సూచన. సమావేశాలకు సభలకు తేదీల ప్రకటన. తొలుత మహబూబ్నగర్లో బహిరంగ సభ. ఈ 3 జిల్లాల బహిరంగ సభ పెడతామంటున్నారు కదా. ముందుగాల మహబూబ్నగర్లో ఓ బహిరంగ సభ పెట్టి మిగతా నల్గొండ ఇవి బహిరంగ సభలు పెట్టే అవకాశం ఉందట. కేసీఆర్ వచ్చే అవకాశం అయితే ఎక్కువనే ఉందని చెప్పేసి పార్టీ నిఘా వర్గాలు చెప్తున్నాయి. మరి చూడాలి కేసీఆర్ వస్తే ఎట్లుంటుంది అసెంబ్లీ. కేసీఆర్ వస్తాడా రాడా? ఒక్కసారి మీటింగ్ పెడితేనే ఇంకా ఆగుతలేదు. కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడతలేదు. ఇప్పటి వరకు అయితే మైకు పట్టుకొని మాట్లాడాలి కేసీఆర్. 2 సంవత్సరాలు అవుతుంది కానీ ఒక్కసారి వచ్చిపోయిండు. రావాలి, ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఆయన ఒక ఉద్యమ నాయకుడి నుంచి 2 సార్ల ప్రభుత్వాన్ని నడిపించి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఆయన తెలివితేటలు, ఆయన ఆలోచనలు ఖచ్చితంగా రాష్ట్రానికి ఉపయోగపడాలంటే వచ్చి మాట్లాడాలి. ప్రాణాలు తీసిన పొగమంచు. గుంటూరు వద్ద ఆగి ఉన్న కారును ఢీకొట్టిన బస్సు. సూర్యాపేటకు చెందిన 3 మృతి. తిరుపతికి వెళ్లి వస్తున్న ఘటన. ఏపీలోని ఆళ్లగడ్డ వద్ద ప్రమాదం. 4 హైదరాబాద్ వాసీలు మృతి అంట. చూసిరా, ఇప్పుడు సీతగా మన చలికాలం అయితే నడుస్తుంది. రోడ్ల పైన దాదాపు 9-10 గంటల వరకు అయితే ఈ పొగ మంచు అయితే ఎక్కువగా ఉంటుంది. దానివల్లనే యాక్సిడెంట్ అయిందంట. సో చూసుకొని అయితే పోవాలి, ఎందుకంటే ఇప్పుడు మంచు అయితే ఎక్కువ కురుస్తూ ఉంటుంది చలికాలంలో. సిరీస్ మనదే. 3వ T20లోనూ ఇండియా విమెన్స్ టీం విక్టరీ. 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలుపు. 3-0తో సిరీస్ టీమిండియా సొంతం. రాణించిన హర్మాన్, రేణుకా, దీప్తి శర్మ. ఇక 3 నెలల్లో మేడారానికి కొత్త రూపు. సెప్టెంబర్ 23న సీఎం రేవంత్ పర్యటనతో విస్తరణ పనులు శ్రీకారం. ఆదివాసీ ఆచారాల సాంప్రదాయాలకు తగ్గట్టుగా ఆలయ పునర్నిర్మాణం. 236 కోట్లతో మాస్టర్ ప్లాన్ కింద అభివృద్ధి పనులు. 10,000 మంది ఒకేసారి తల్లులను దర్శించుకునేలా గద్దెల ప్రాంగణం. సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలన్నీ ఒకే వరుసలోకి. గోవిందరాజు, పగిడిద్దరాజుకు ప్రాణ ప్రతిష్ఠతో మొదలైన భక్తుల రాకంట. సో మేడారానికి కొత్త రూపు అయితే వస్తుందంట. చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్ చేయండి. సో మనోడికి రాష్ట్రీయ బాల్ పురస్కార్. క్రీడారంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన మేడ్చల్ మల్కాజ్గిరికి చెందిన విశ్వనాథ్ కార్తికే పడకంటిని ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ వరించింది. 2025 ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తర్వాత సెహెన్ సమ్మిట్ ఛాలెంజ్ను పూర్తి చేసిన ఆ పిన్న వయస్కుడైన భారతీయుడిగా కార్తికే రికార్డు సృష్టించాడు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 20 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలను అయితే అందజేసిరంట. రైట్, ఇక మెడను కోసేసిన చైనా మాంజా. బైక్ పై పొలానికి వెళ్తున్న ఓ యువకుడి మెడకు చైనా మాంజా చుట్టుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. మెడ పావు భాగం కోసుకుపోవడంతో డాక్టర్లు 19 కుట్లు వేశారు. మేడ్చల్ జిల్లా కీసర మల్లికార్జున నగర్లో శుక్రవారం ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. సో మనకు సంక్రాంతి రాగానే సో ఈ ప్రస్తావన అయితే ఉంటుంది. చైనా మాంజా ప్రతిసారి చెప్పేదే చెప్తారు. దాన్ని బ్యాన్ చేయాలని అంటారు. మరి అది ప్రభుత్వం బ్యాన్ చేస్తుందా, లేకపోతే వీళ్ళు ఇల్లీగల్గా తెచ్చి అమ్ముతుర్రా? దీనిపైన కఠిన చర్యలు అయితే ఖచ్చితంగా ఎక్కడ కనిపించవు. ఈ సంక్రాంతి సీజన్ రాగానే దాదాపు ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతుంటాయి. చైనా మాంజా మెడకు చుట్టుకొని చనిపోయారని చెప్పేసి గాయాల పాలు అయ్యారని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. మరి వీటిపైన మరి ఎక్కడి నుంచి వస్తుంది అది, దాని మూలాలు ఏంది, వాటిని ఎట్లా బ్యాన్ చేయాలని ఆలోచించి ఆ దిశగా ముందుకెళ్ళాలి తప్ప పైపైన స్టేట్మెంట్లు ఇస్తే ఏం కుదరదు. రైట్, ఇది ఆంధ్రజ్యోతి మిత్రులారా. నెక్స్ట్ మార్నింగ్ చూసే వాళ్ళు ఒకసారి శివాజీ గురించి చెప్పండి. నిన్న అయిపోయింది చెప్పారు. శివాజీ చేసిన వ్యాఖ్యలను మేమైతే తీవ్రంగా న్యూస్ రీడింగ్, ఎందుకంటే ఎవరి కట్టు ఎవరి బొట్టు వాళ్ళది. కాబట్టి శివాజీ చేసిన వ్యాఖ్యలు ఒక స్త్రీలను అగౌరవపరుస్తూ, స్త్రీలను కించపరుస్తూ ఉన్నాయి. అలా మాట్లాడడం సరైనది కాదు. ప్రకృతితో పోలుస్తూనే చాలా చిన్న చూపు చూస్తున్నారు. స్త్రీ పురుషులు సమానం, వాళ్లకు హక్కు ఉంటుంది. వాళ్ళు కూడా
వాళ్ళ 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 ఇష్టం వచ్చిన తిండి తింటారు, ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటారు, వాళ్ళకు కంఫర్ట్, వాళ్ళకి ఎట్లా కంఫర్ట్గా ఉంటుంది అనేది వాళ్ళ ఇష్టం. ఇక శివాజీ గురించి పోల్ పెట్టినట్టున్నాం కదా, ఒకసారి పోల్ ఓపెన్ చేయి, పోస్ట్. నిన్న శివాజీ వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తున్నారని ఒక పోల్ పెట్టినాం. పోల్ పెడితే 96% సమర్థిస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. 2700 మంది పాల్గొన్నారు. 4% మాత్రం వ్యతిరేకిస్తున్నాం అని చెప్తున్నారు. కరెక్ట్ ఉమెన్ ఫ్రీడమ్ ఇన్ మిస్యూజ్ చేసుకుంటున్నారు. సామాన్లు అనే పదం వాడకపోతే బాగుండేది అని చెప్పేసి చెప్తున్నారు. అదే ఆ పదాలు వాడకుండా ఉండేది. అసలు యాక్చువల్గా ఈ మనం జనరల్గా మాట్లాడుకునే భాషను బూతులాగా మార్చేసింది సోషల్ మీడియా. అసలు ఆ పదాలు బూతులాగా మార్చేసిన జనరల్ వర్డ్స్ అవి మనం ఇంట్లో వాడుకునేది. ఇప్పుడు ఉదాహరణ సామాన్లు అంటే ఏంది, ఇనుప సామాన్లు, గిన్నెలు, గిలాసులు, వీటిని కూడా సామాన్లు అంటాం మనం. కానీ అది అనలేకపోతున్నాం. అట్లా కొన్ని వర్డ్స్ సోషల్ మీడియాలో దరిద్రంగా తయారైనాయి. అసలు ఇప్పుడు చెప్పుకుంటే కూడా మంచిగా ఉన్నది, కానీ దారుణంగా తయారైపోయింది. మనం ఇప్పుడు ఒక పేరు పెట్టి అంటే అది ఇంకా వేరే మీనింగ్ వెళ్ళిపోతుంది. మనం జనరల్ గా డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయిపోతున్నాయి. ఆ మంచి వర్డ్స్ అన్ని మొత్తం దానికి లింక్ చేసేసారు బూతులకు. అవి అట్లా తయారైంది కథ. బెస్ట్ క్యాన్సర్ కు చెక్ పెట్టాలంటే కసరత్తు బెస్ట్. నిద్రలేమి, ఒత్తిడి, పొట్ట చుట్టూ అధిక కొవ్వు, రెడ్ మీట్ ఎక్కువగా తినడం రొమ్ము క్యాన్సర్ కు ప్రధాన కారణకాలు. మెనోపాజ్ ఆలస్యమయ్యే మహిళల్లో 30 ఏళ్లు దాటాక గర్భం దాల్చే మహిళలకు ముప్పు అధికం. 30 ఏళ్లు దాటాక గర్భం దాల్చే మహిళలకు ముప్పు అవుతుందట. భారత వైద్య పరిశోధన మండలి అధ్యయనంలో వెల్లడి. ఏటా 5.6% మేర కేసులు పెరుగుతున్నాయని హెచ్చరిక. తిన్న చోటే బద్ధకంగా కూర్చోకుండా శారీరక శ్రమ, వ్యాయామం చేయడం వల్ల రొమ్ము క్యాన్సర్ ముప్పు బాగా తగ్గుతుందని భారత వైద్య పరిశోధన మండలి తెలిపింది. నిద్రలేమి, రోజు నిర్ణీత సమయానికి నిద్రపోకపోవడం, ఒత్తిడి స్థాయిలు పెరగడం, నాన్ వెజ్ అధికంగా తినడం రొమ్ము క్యాన్సర్ కు ముప్పు పెంచి ఉన్నాయని వెల్లడించింది. దేశంలో బెస్ట్ క్యాన్సర్ కేసుల సంఖ్య ఏటా 5.6% పెరిగి ప్రమాదం ఉందని ప్రతి సంవత్సరం అంతకు ముందు ఏడాదిలో కూడా ఇట్లా జరిగిందంట. ఏడాకు తిని ఆనే కూర్చుంటే బ్రెస్ట్ క్యాన్సర్ పెరిగే అవకాశం ఉందట. కాబట్టి కొంత వ్యాయామం చేయండి అని చెప్పేసి అయితే డాక్టర్లు సూచిస్తున్నారు. వ్యాయామం చేస్తే కొంత ఇటువంటివి బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉంటాయంట. ఎందుకంటే ఏటా సంవత్సరానికి 5 నుంచి 6% కేసులు పెరుగుతున్నాయంట. ఇప్పుడు ఒకప్పుడు పెద్దవాళ్ళు, మహిళలు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు అంటే ఇప్పుడున్న సౌకర్యాలను బట్టి వీళ్ళు ఇట్లా అవుతున్నారు. కానీ ఒకప్పుడు మన తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు ఏం చేసిందంటే పొద్దున లేచి వాకిలు ఊక్కోవడము, కల్లాపి చల్లడము, లేదంటే బయటికి పోయి కట్టెలు తీసుకురావడం. సో ఇదంతా వాళ్ళకు ఆటోమేటిక్గా ఎక్సర్సైజ్ అయిపోయేది. అట్లాగే అవన్నీ పనులు చేసుకుంటూ కూడా పనికి వెళ్ళేది. సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. సో ఇప్పుడు ఏమైందంటే అంటే కాలం మారిపోయింది. ఇప్పుడు వాళ్ళని తప్పుపట్టడానికి ఏం లేదు, కాలం మారిపోయింది. అన్ని ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. సో వాకిల్ లేదు, ఊక్కోవడానికి వాకిల్ లేదు, బయటికి పోవడానికి ఏం లేదు, నీళ్ళు ఇంట్లోకే వచ్చేస్తున్నాయి. అప్పుడు నీళ్ళు బయటికి పోయి పొలాల దగ్గర, బావుల దగ్గర, బోరింగ్ల దగ్గర నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. అట్లా ఎక్సర్సైజ్ అయ్యేది. ఇప్పుడు పరిస్థితి లేదు, నల్లిప్తే నీళ్ళు వచ్చేస్తున్నాయి. సో అన్నింట్లోకి వచ్చేసరికి ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా ఇంట్లో ఉండే ఎక్సర్సైజ్ అయితే లేదు. జస్ట్ తినడము, ఒకవేళ వాళ్ళ జాబ్ ఉంటే కనుక పోవడం, లేదంటే కూర్చోవడమే అవుతుంది తప్ప వాళ్ళకి పెద్దగా పని ఉండకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. భారతదేశంలో ఇప్పుడు బిజినెస్ అంతా ఇట్లా దేని మీద జరుగుతుంది ఎరికైనా? ఒకటి మ్యాట్రిమోనీ, ఇంకోటి IVF సెంటర్లు. ఈ రెండింటి మీద మార్కెట్ జరుగుతుంది. ఇన్నొద్దులు పెళ్ళి అంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పిల్లగాడు నచ్చుకున్న తర్వాత పిల్లగానికి సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు, పిల్లకి సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు అన్ని అటు వాళ్ళ ఇంటికి పోయి అరుచుకొని, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళని నడుచుకొని, ఆ ఊళ్ళో ఎవడన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని నడుచుకొని మంచోడే అనుకున్న తర్వాత ఖాయం చేసుకుంటోళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఆన్లైన్లోనే నీ ఫోటో, నీ కులం, బయోడేటా మొత్తంగా, నువ్వేం తింటావు, నువ్వేం పని చేస్తావు, నువ్వేంది, నీ కథ ఏంది, నువ్వు ఎసొంటోనివి, ఇది ఉండదు. లేదు నీ క్యారెక్టర్ అవసరం లేదు. నీ గతం ఏంది, ఇదంతా ఏం లే. అమ్మాయిది కూడా సేమ్ ఇట్లనే ఉంటది. ఇవి మ్యాచ్ అయినాయి అనుకో, నెక్స్ట్ పెళ్ళే.
అయిపోయి ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏం దొరికైనా డైరెక్ట్ ఫోటోలు పెట్టేస్తున్నారు. ఓకే, ఇగో ఈ అమ్మాయి ఇట్లుంది, ఈ కులం, ఇంత చదువుకుంది, ఈ పని చేస్తుంది, ఈమెకు సంబంధించిన ఒక అబ్బాయి కావాలి, ఎవరైనా పుసుకున్న నచ్చి లైక్ వచ్చి ఇక ఫోన్ చేసి మాట్లాడుకొని సంబంధం ఖాయం చేసుకోవడమే. ఓకే, ఇక ఆమె ఏంది, ఆమె కథ ఏంది, ఆమె ఏంది, ఇదేలే ఇక ఏ ఊరు ఏం కథ అంతా ఇక తర్వాత ఇక వీళ్ళకు మనస్పర్ధాలు వచ్చి 3 నెలలు చక్కగా కలిసి ఉండరు. ఇక వీళ్ళ విగో ఇష్యూస్, వీళ్ళ కథలు, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఇదంతా కలిసి 3 నెలలు కలిసి ఉండరు. ఒకవేళ కలిసి ఉన్నా కూడా పిల్లలు కావాలంటే మళ్ళీ ఇడికే పోవాలి. వెనకట మన నాయనమ్మలు ఒక్కొక్కరు 7-8 మందిని 7-8 మందిని కానిది ఇప్పుడు ఒక్కరిని కనలేకపోతున్నారు. ఒక్కరిని అంటే ఐవీఎఫ్ సెంటర్లు, గైనకాలజిస్టులు అంటే ఆడికి పోవాలి. పిల్లలు పుట్టడానికి కూడా పైసలు పెట్టి చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అట్లా 30 ఏళ్ళకు దాటిన తర్వాత ఇగో ఇదే సమస్య. అంతేగా ఇక దీనికి ఈ 3 ఇప్పుడు మొత్తం అన్ని వ్యవస్థ అంతా ఈ 3 మీదే. దీంట్లోకి వెళ్ళి ఇంకోటి డైవర్స్. ఇక్కడ ఏమన్నా అయితే డైరెక్ట్ అక్కడనే ఇక డైవర్స్. ఇవి ఇప్పుడు ఉద్యోగం విషయం అన్నా, ఇంకేవో విషయం అన్నా, ఇంకే విషయం అన్నా కొంతమంది దాన్ని అనుభవించలేరు, ఆ టేస్ట్ చేయలేరు. కానీ ఇది అందరు చేస్తారు. ఇది అందరి జీవితాల్లో ఉండే సమస్యలు ఇవి. ప్రతి ఒక్కరు కింద నుంచి పెద్ద దాకా అందరికి ఉండే సమస్యలు ఇవి. ఇక్కడ ఇంకొకటి ఉంది, పోలీస్ స్టేషన్లు, ఈ మర్డర్లు, ఇక ఇదే కోర్టు డైవర్స్ అంటే ఇవన్నీ. ఇది కోర్టు ఏమో కొద్దిగా సామరస్యంగా ఉంటుంది. అక్కడికి పోకుండా మధ్యలో కొన్ని జరుగుతున్నాయి, ఈ డ్రమ్ములు, ఈ మర్డర్లు. సో ఇట్లా జరుగుతుంది. ఇవి అడగపోతే అంతే వేసేసుడే, సమాప్తం చేసుడే. సో అయితే జరుగుతున్న పరిస్థితి. మ్యాట్రిమోనీలు పెరిగిపోయినాయి, ఐవీఎఫ్లు పెరిగిపోయినాయి. లైవ్ ఆగిందే చూడు. నువ్వు ఇట్లా చూస్తున్నారు శివాజీ వ్యాఖ్యలను. లైవ్ వస్తుందా చూడు. రైట్, మార్నింగ్ చూసే మిత్రులు లైక్ చేయండి. మన వీడియోని షేర్ చేయండి, రైట్, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. లైవ్ చూసే మిత్రులంతా లైవ్లో భాగస్వామ్యం కావాలి. ఒకసారి లైక్ చేసి కామెంట్ చేసేయండి. రైట్, రైట్. 3 ఏళ్లలో గ్లోబల్ సిటీ, ఫ్యూచర్ సిటీని ఓ కొలిక్కి తీసుకురావడమే లక్ష్యం. పరిశ్రమల ఆకర్షణ, పెట్టుబడుల సమీకరణ ముఖ్యం. జాప్యం లేకుండా ప్రణాళికలన్నీ అమలు కావడంపైనే దృష్టి. హిల్ట్ పాలసీని సమర్థంగా అమలు చేయడము కీలకమే. అందుకే ఆ రంగంలో సమర్థుడైన జయేష్కు బాధ్యత. ప్రస్తుత ప్రభుత్వాల్లో పెట్టుబడుల సమీకరణలో పాత్ర, డెవలపర్లు, ప్రభుత్వం మధ్య సమన్వయానికి ముఖ్యమంట. 3 ఏళ్లలో గ్లోబల్ సిటీ కట్టేస్తారంట. ఇప్పుడు ఏదైతే 4th సిటీ ఉందో 3 ఏళ్లలో ఒక కొలిక్కి వచ్చేస్తుందంట. అంటే కొత్త సిటీ తయారైపోతుంది మనకి 3 సంవత్సరాలల్లో. ఫ్యూచర్ సిటీని ఒక కొలిక్కి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారంట. ఇగో ఇట్లుంటుంది మనకు రాబోయేది ఫ్యూచర్ సిటీ. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగి చస్తాడు. రేవంత్ దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొని కొట్టాలనుంది. అమెరికాలోని నా పని నేను చేసుకుంటే తప్ప రేవంత్ను కొడంగల్లోనే గెలవనీయం. కేసీఆర్ దయతోనే గాంధీ గెలిచాడు. కేటీఆర్ ఎవరు? మన ఆర్కేపూడి గాంధీ. ఇక వాళ్ళ అంటేనేమో అన్నారు అంటారు. మరి మీ మాటలు ఎట్టున్నాయి? కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండాగి ఎందుకు చేస్తాడు? ఆయన మాట్లాడతాడు, ఈయన వింటాడు, సమాధానం ఉంటే చెప్తారు, పోతారు. అంతేగాని గివెందుకు గుండాగి చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అని. ఊరూరా ఉద్యమిద్దాం. పాలమూరు రంగారెడ్డిపై ప్రజల్లోకి వెళ్దాం. తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించేందుకు బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉంది. కేసీఆర్, మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో నేతలతో సమావేశం. పార్టీ కార్యాచరణ, అభిప్రాయ సేకరణ. 3 జిల్లాల్లో నిర్వహించే సభలపై చర్చ. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం. ఇక దిశానిర్దేశం వీడియో ఎత్తున్నామంటే కాతుతుంది.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన ఉద్యమానికి సిద్ధం కావాలని బీఆర్ఎస్ నేతలకు ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా మర్కూరు మండలం ఎర్రవెల్లిలోని తమ ఫామ్ హౌస్లో మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులతో పాటు మాజీ మంత్రులు తలసాని, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, జగదీష్ రెడ్డి, సబితేంద్రారెడ్డి, ఇతర సీనియర్లు కూడా పాల్గొన్నారంట. ఇక ఈ 3 జిల్లాలల్లో సమావేశం పెట్టబోతున్నారు కదా, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఈ 3 జిల్లాలలో పెద్ద ఎత్తున బహిరంగ సభలు పెట్టబోతున్నారు. దానికి సంబంధించి ఆ జిల్లాలో ఉండే పార్టీ ముఖ్య నేతలతోని తమ ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇక రేపు అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, ఎమ్మెల్యేలు ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఏ అంశాల మీద మాట్లాడాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. నిన్న కేసీఆర్ గారు వాళ్ళ పార్టీ నేతలతోని చిన్నపాటి మీటింగ్ పెట్టినట్టు. వివి రాజేష్ సిపిఎం కంచుకోట కాషాయ పతాకం. త్రివేంద్రం మేయర్గా తొలిసారి బీజేపీ నేత ఎన్నిక. త్రిపునిధులలో పాలక్కాడ్లోనూ ఆ పార్టీ విజయం అంట. విమానాల ఆలస్యం పైన కేసులు వేయొచ్చు. వైద్యం సరిగా అందకున్నా బీమా ఇవ్వకున్నా తప్పే. వస్తు సేవలు, రియాలిటీ ఏ రంగంలో నష్టపోయినా మోసపోయినా ఫోరంను ఆశ్రయించవచ్చు. వినియోగదారులకు కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ రాధా ప్రత్యేక ఇంటర్వ్యూ. మా ఉత్పత్తి వాడితే 3 నెలల్లో ఎత్తు పెరుగుతారు. మేమిచ్చే ఆహారం తింటే నెల వ్యవధిలో స్లిమ్ అవుతారు. సకల సౌకర్యాలతో నిర్మిస్తున్న మా అపార్ట్మెంట్లో ప్లాట్ కొంటే స్వర్గంలో ఉన్నట్టే. వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తుల విక్రయానికి ఈ తరహా వాణిజ్య ప్రకటనలు హోరెత్తిస్తాయి. చాలా సందర్భంలో ఆ ప్రకటనలు చూపించడానికి వాస్తవానికి సంబంధమే. ఒకసారి ఇది 14 పేజీ, డైరెక్ట్ 14 కొడితే వస్తుందా పేజ్ నెంబర్ 4. ఇదేమని అడిగితే సరైన సమాధానం ఉండదు. ఇలాంటి వ్యాపారాలే కాదు, కొద్ది రోజుల క్రితం జరిగిన ఇండిగో సంస్థ వ్యవహారం కూడా అంతే. ఆఖరి నిమిషంలో సర్వీసుల రద్దుతో విమాన ప్రయాణికులు ఎన్ని పాటలు పడ్డారో కల్లారా చూసాం. ఆసుపత్రులకు వెళ్ళినా సరైన వైద్యం అందడం లేదు. ఫీజుల కింద లక్షల రూపాయలు తీసుకొని కడుపులో దూది, కత్తి వంటి వాటిని వదిలేసి కుట్లేసిన వైద్యులను చూస్తున్నాం. అత్యవసర సమయంలో అక్కరకు వస్తుందని పాలసీలు తీసుకుంటే బీమా సౌకర్యం ఉంది కదా అని భరోసాకు తూట్లు పొడుస్తున్న ఘటనలు వింటున్నాం. మరి ఇలాంటి వాటిపై ఏం చేయాలి? వినియోగదారుల ఫోరంను ఆశ్రయించి న్యాయం పొందవచ్చు. అయితే వినియోగదారులకు ఉన్న హక్కులేంటి, వినియోగదారులు కేసులు ఎలా వేయాలి తదితర అంశాలపై తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షురాలిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ రాధారాణి ఆంధ్రజ్యోతికి ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పిరంట. మనకు ఏదైతే మనకు కావాల్సిన సేవలు ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్గా అందని ఎడల మనము వాళ్ళ దగ్గరికి పోయి కంప్లైంట్ ఎట్లా ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి కూడా మొత్తం అయితే వాళ్ళు ముంగటనేమో చెప్తారు స్వర్గసీమ అని చెప్తారు. మనం పుసుకున్న నమ్మతం కొంటాం, అలా పోతే అంత డొల్లా ఉంటుంది. వారిపైన కంప్లైంట్ చేయొచ్చు అనేది మేడం గారు చెప్తున్నటువంటి విషయం. త్వరలోనే భారత్ విశ్వగురు. భారతీయుల రక్తంలోనే ధర్మ సృష్టి ఉంది. సైన్స్కు వివేకం, నైతిక విలువల్ని జోడించాలి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూచన. ప్రతి జంట 3 పిల్లల్ని కనాలి. చంద్రబాబు. తిరుపతి జాతీయ సంస్కృత వర్సిటీలో జాతీయ విజ్ఞాన సమ్మేళనం ప్రారంభమైందంట. భారతదేశం త్వరలోనే విశ్వగురు స్థానాన్ని అధిరోహించి తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చాలక మోహన్ భగవత్ అన్నారు. తిరుపతిలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విజ్ఞాన భారతి సంస్థ నిర్వహిస్తున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించి ఆ సందర్భంగా వ్యాఖ్యలు అయితే చేసిరంట. భారతీయుల రక్తంలోనే ధర్మ సృష్టి ఉందని చెప్పేసి అంటున్నారు. చంద్రబాబు అంటున్నారు ప్రతి జంట కూడా 3 పిల్లల్ని కనాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇక రై రాష్ట్రంలో 1800 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ వేలు, పలు హైస్పీడ్ కారిడార్లు, జిల్లాల పరిధిలో 6 లేన్ల రోడ్డు, 78,788 కోట్ల వ్యయం. R&B రోడ్లు 46,000 కిలోమీటర్ల నుంచి 1,15,000 కిలోమీటర్లకు పెంచేలా ప్రణాళికలు. రోడ్డు సెక్టార్ పాలసీలో అమలుపై ముందడుగు. నిర్మాణం నిధులకు RFE తయారీకి కమిటీ అయితే పడుతుందంట. మరి రాష్ట్రంలో 1800 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ హైవేలు అయితే నిర్మిస్తున్నారంట. మరి
కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్ రేప్, ఇంటి వద్ద దిగబెడతామని చెప్పి అఘాయిత్యం, రాజస్థాన్లో ఘోరం. నిందితులు ముగ్గురు ఐటీ కంపెనీ సీఈఓ, ఆ సంస్థ మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్, ఆమె భర్త అరెస్ట్. కారు వెబ్ క్యామ్లో రికార్డ్ అయిన ఘటన. సో చాలా దారుణాలు అయితే జరుగుతున్నాయి మహిళల పైన. ఆ పీజీ వైద్య విద్యార్థిని ఉత్తీర్ణత చెల్లదు. సర్కారుకు హెల్త్ వర్సిటీ లేఖ రాసిందంట. ఎగ్జిక్యూటివ్ కమిటీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఇక్కడ వార్త కనిపిస్తుంది. మనం లైవ్ పెట్టి ఒకసారి ఎక్కడ పోయిందనుకో. మార్నింగ్ చూసే మిత్రులు ఒకసారి లైక్ చేయండి, మన న్యూస్కి కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలపండి. రాజు మెండే ఎంకే అట. పొలిటికల్ చేస్ న్యూస్ రీడింగ్ సూపర్గా ఉంది. ఆల్ ది బెస్ట్ క్యూ న్యూస్. గుడ్ మార్నింగ్ అన్న. చందనగిరి వెంకటేష్ అన్న గుడ్ మార్నింగ్ అన్న. ఇదేందో నాకు కూడా అర్థమవుతలేదు ఇప్పటికి కూడా. పాకిస్తాన్ నుంచి చేసిరేది. ఇగో ఇది రీడింగ్ బంగ్లాదేశ్ జన కదా. జాయ్ వెస్ట్ బెంగాల్ జాయ్. ఎవడీడు జై వెస్ట్ బెంగాల్ అయిందిరా హౌలే. ఎవరిని పెడుతున్నావు కామెంట్లు. న్యూస్ రీడింగ్ గుడ్, సూపర్ 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 గుడ్. మిత్రులారా ఒకసారి కామెంట్ చేయండి, అందరు కామెంట్ చేయండి. రైట్ ఈరోజు ప్రధాన వార్తలు ఇవే. సో రోజు కూడా మనకు 8 గంటలకైతే లైవ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పలు అంశాల గురించి కూడా చర్చించే ప్రయత్నం అయితే ఇక్కడ లైవ్లో అయితే జరుగుతుంది. సో మీకు ఎట్లాంటి సమస్యలు ఉన్నా కానీ మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయవచ్చు. మాకు క్యూ న్యూస్కి అయితే ఆశ్రయించవచ్చు. అంటే మనకు పబ్లిక్ వాయిస్ అని చెప్పేసి మనకు క్యూ న్యూస్లో ఒక ప్రోగ్రామ్, స్పెషల్ ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేయబడుతుంటే రాష్ట్రంలో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా అంటే అధికారుల నుంచి కానీ లేదంటే ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమున్నా కానీ వాటిని పరిష్కార దిశగా మేము క్యూ న్యూస్ అయితే ముందుకు తీసుకెళ్తుంది. సో ఇక ఈరోజుకు సంబంధించి ప్రధాన వార్తలు ఇవే అనమాట. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను రాజు.